హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గారెలు అల్లం పచ్చడి చేసుకుంటున్నామండి. దానికి గాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను సరిపడా. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ మినపప్పు వేసుకున్నాను. ఫ్రై అవుతోంది అంతాను. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకున్నానండి. మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసమని. కొన్ని ధనియాలు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నానండి, ఒక 1 స్పూన్. పోపు అంతా ఫ్రై అయితే స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకున్నానండి. ఒక 20 మిర్చి వేసుకుంటున్నాను, 2 మిర్చి. ఇది ఆయిల్లో ఫ్రై అయిపోయింది బాగాను. అల్లం పచ్చడి టిఫిన్లోకి, దోశలోకి, తర్వాత అన్నంలో కూడా బాగుంటుందండి ఈ పచ్చడి. కరివేపాకు వేసుకుంటున్నామండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, ఒక గుప్పడి కంటే ఎక్కువ వేసుకున్నాను. అల్లం ఒక 50 గ్రామ్స్ వేసుకున్నానండి నేను. అల్లం కూడా ఫ్రై అవనిద్దామండి. అల్లం ఫ్రై అయితే కొంచెం సువాసన అనేది బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు స్పైసీగా తినే వాళ్ళకి. అన్నంలోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. గార్లిక్ వేసుకునే వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా ఫ్రై అయిపోయిందండి. కొంచెం ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసేసుకుంటానండి. మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నాను. 2 గుప్పిడి చింతపండు నానబెట్టుకొని మెత్తగా పెట్టుకున్నానండి. దాన్ని ఉడకబెట్టి దాన్ని వేసాను దీంట్లో. సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ బెల్లం కూడా వేసినాను నేను. అంటే ఒక కప్ అనుకోండి, ఫుల్ పెద్ద కప్ తోటి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను. ఇప్పుడు పోపు వేసేసి గ్రైండ్ చేసేసుకుందామండి. గారెలు అల్లం పచ్చడి మంచి కాంబినేషన్ కదండి. చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి గారెలతోటి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసేస్తున్నానండి, గ్రైండ్ చేస్తున్నాను. అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గారెలు స్టార్ట్ చేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇది 1 వీక్ దాకా నిలవ ఉంటుందండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. అల్లం పచ్చడి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు గారెలు చూద్దామండి. ఇది పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను నేను. 1/2 కిలో అండి నేను తీసుకున్న మినపప్పు. దానికి 30 గారెల దాకా అవుతాయి. 4 అవర్స్ నానబెట్టుకున్నానండి నేను. ఇది గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో కన్సిస్టెన్సీ. దీనికి ఇలాగా ముద్దలాగా ఉండాలి పట్టుకుంటే చేతితోటి. కానీ చేయి తడి చేసుకొని పట్టుకోవాలండి మినపప్పుని, లేకపోతే చేయి అంతా అతుక్కుపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు మనం గారెలు వేసేసుకోవడానికి రెడీ అయిపోయింది మినపప్పు. ఒక ప్యాన్లో నేను నూనె పోసుకొని రెడీ పెట్టుకున్నానండి. గారెలు వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక దాన్ని సిమ్ చేసుకొని గారెలు వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుదాము. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నానండి, మరీ హై ఫ్లేమ్ పెట్టలేదు, ఎక్కువ మాడిపోతే. లేకపోతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచిపెట్టి తర్వాత తిప్పాలండి, తిరిగేయాలి. గాలి వేసి వెంటనే తిప్పేసేయకూడదు, కొంచెం సేపు ఆగాలండి వీటికి. పప్పు మొత్తం నలిగేలా చూసుకోవాలి, లేకపోతే పేలుతాయండి ఇవి. ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, మనం తీయడానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీను. ఒకసారి అన్నీ తిరిగేసుకొని చూద్దాము. ఇప్పుడు మనం ప్రసాదానికి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం టిష్యూస్ వేసుకున్నానండి నేను. ప్రసాదానికి నేను రెడీ పెట్టేసుకున్నాను కదా, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలండి. చూడండి, పైన క్రిస్పీగా లోపలంతా మెత్తగా వచ్చింది.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మా ఇంట్లో మహానైవేద్యం అండి ఈరోజు. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు.